ముందుగా అక్కడ ఫస్ట్ రేవణ్ అవధానుడు గారితో నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేశాను. ఒకటి కాదు, 2-3. ఒక రకంగా చెప్పాలంటే వారితో మాట్లాడుతున్న సందర్భంలో నేను అన్నాను కూడా, ఇక్కడే ఒక 2 CCTVలో లేకపోతే 2 కెమెరాలు పెట్టేసి కూర్చున్నాను సార్, మీరు మాట్లాడుతూనే ఉండండి, అవి రికార్డ్ చేసుకుని అలా పెడుతూనే ఉంటాను నేను అని. ఎందుకంటే విజ్ఞాన కానీ ఒక రకంగా చెప్పాలంటే సముద్రం, జ్ఞానం ఎప్పుడు కూడా నోన్ ఈజ్ ఎ డ్రాప్, అన్నోన్ ఈజ్ ఎ ఓషన్ అంటారు. అట్లాంటి దాంట్లో ఎన్నో అంశాలు, ఏ అంశాన్ని గురించి ప్రస్తావించినా దాని గురించినటువంటి ఆధార సహితమైనటువంటి అంశాలు. అంటే నాకు మొన్న మధ్యనే ఒక సంఘటన గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే, తొలి ప్రింటింగ్ మిషన్ గురించిన చరిత్ర ఆయన చెప్పారు సెకండ్లో. దానికి సంబంధించిన ఆధారం చూపించారు. ఆయన ఒక అభినవ లీలావతి గ్రంథం గురించి ప్రస్తావిస్తూ ఆ గ్రంథాన్ని అచ్చువేయడానికి ఒకరు లేఖ రాశారు. ఆ రచయిత ఆ లేఖను భద్రపరుచుకున్నారు ఆయన. అంటే ప్రతి దానికి వారి దగ్గర ఆధార సహితమైనటువంటి సమాచారమే ఉంటుంది. నిజానికి నాకు 11 సంవత్సరాల క్రితం వారిని నేరుగా చూశాను నేను. ఈవెన్ సత్యవాణి అమ్మ గారిని కూడా నేరుగా చూసింది 11 సంవత్సరాల తర్వాత. ముందు వారి గురించి విన్నాను, కానీ భారత్ టుడే ఛానల్లో పనిచేస్తున్నప్పుడు ధర్మపీఠం అనే ఒక వేదిక ద్వారా చర్చా కార్యక్రమాలు నిర్వహించేది. ఆ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు నేను అవధానుడు గారిని అడిగిన మొదటి ప్రశ్న నాకు ఇప్పటికీ గుర్తు. ఈ మొన్న కూడా అదే ప్రశ్న నేను అడిగాను వారిని. గిరీశం కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర చేత గురుగారుగా చెప్పిస్తారు, అన్ని వేదాల్లోనే ఉన్నాయి అని. చాలా ఒక రకంగా చెప్పాలంటే సెటారికల్ మాట అది. అన్ని వేదాల్లోనే ఉన్నాయి అన్న మాటని పదే పదే కావాలని ఈ దేశంలో, ఈ సమాజంలో ఆ తర్వాత కాలంలో ప్రజల గారు ఆలోచన తెలియజేయడం తర్వాత కాలంలో మొత్తం దాన్ని పూర్తి నెగటివ్ ధోరణిలోనే ప్రచారంలో తీసుకొచ్చారు. అదే ప్రశ్న వారిని అడిగాను నేను, అన్ని వేదాల్లోనే ఉన్నాయి అంటారు కదా సార్, మరి మీరేమంటారు? వారు వెంటనే